హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు నేను భక్ష్యాలు చేస్తున్నాను. ఈ భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనము ముందుగా భక్ష్యాల కోసం శనగపప్పును ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి. వాటర్లో నానిన తర్వాత మనం ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని పప్పు ఉడికించుకోవాలి. ఆ లోపు మనము ఒక బౌల్ తీసుకొని బౌల్లో మైదా పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల భక్ష్యాలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మృదుగా ఉంటాయండి. అందుకని నెయ్యి వేస్తాము. వాటర్ని ఒకేసారి పోసుకోకుండా ఇలా చేతిలో వాటర్ పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇలా తడపడం వల్ల మనకు వాటర్ ఎంతైతే పిండికి సరిపోతుందో చూసుకుంటూ తడుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ పిండి ఇలా తయారవుతుంది. మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పిండి చాలా స్మూత్గా తయారవుతుంది. తర్వాత మనము దీనిపై ఒక మూతను పెట్టి ఒక 10 మినిట్స్ వరకు పక్కకు ఉంచాలండి. ఇప్పుడు మనం పప్పు ఉడికిందో చూద్దామండి. ప్రెషర్ కుక్కర్పై ఇలా మూతను తీసుకొని తర్వాత పప్పును ఉడికిందో లేదో చూద్దాం. పప్పు ఉడికిందండి. పప్పు నుండి ఇలా వాటర్ను సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న వాటర్ నుండి మనం సాంబార్ రెడీ చేసుకోవచ్చండి. పప్పుని ఇలా స్పూన్ సహాయంతో కలుపుతూ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా పిండిని మెత్తగా అయ్యేంత వరకు స్పూన్తో కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకు 1.5 కప్పు మనం షుగర్ను యాడ్ చేసుకోవచ్చండి. కానీ నేను 1 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పప్పు పాత్రను పెట్టుకోవాలి. ఫ్లేమ్ను టోటల్గా సిమ్లో ఉంచుకోవాలండి. మనం పప్పుని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండడం వల్ల కిందకు అడగంటకుండా ఉంటుందండి. ఇలా మొత్తం షుగర్ వాటర్ అనేది తగ్గేంత వరకు మనం ఉంచుకోవాలి. టోటల్గా పప్పు ఈ విధంగా టైట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని పప్పును పక్కకు పెట్టుకోవాలి. మనం పిండిని 10 మినిట్స్ వరకు తడుపుకొని ఉంచుకోవాలన్నాం కదా. ఇలా పిండి స్మూత్గా తయారైందండి. మనం ఒక కవర్ తీసుకొని కవర్పై నెయ్యి వేసుకొని ప్రెస్ చేసుకొని పిండిని కొంచెం చిన్నగా ఇలా రౌండ్గా తీసుకొని మనం దీనిని ఇలా వెడల్పుగా అనుకోవాలండి. ఇందులో మనం పప్పును ఇలా రౌండ్గా తీసుకోవాలి. మిడిల్లో పెట్టుకొని మనం పిండిని ఇలా టోటల్గా కప్పు వేసుకోవాలి. ఇలా రౌండ్గా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు కవర్పై పెట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా అనుకోవాలండి. నేను చేసినటువంటి ప్రాసెస్లో మీరు కూడా మీ ఇంట్లో భక్ష్యాలు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక పేనం పెట్టుకోవాలి. పేనం వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలా భక్ష్యం వేసుకొని ఒక టర్న్ రివర్స్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల భక్ష్యాలు చాలా టేస్టీగా మృదువుగా ఉంటాయండి. మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇంతేనండి, భక్ష్యాలు రెడీ అయినవి. చాలా టేస్టీగా ఉండేటువంటి భక్ష్యాలు మీ ఇంట్లో ట్రై చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.